ఒకసారి. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచు విడువక మా ఎడల కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో నా దేవా, చిన్ని మందగా కూడి నా నాయన మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు, మీ జీవవాక్కులను ధ్యానించుటకు మా జీవితాలలో మీరు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో నా ప్రభువా, అయోగ్యుడనైన నన్ను మీ నోటికి బూరగా వాడుకొని మాకు కావలసిన ఆత్మీయ మాటలను అందించమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైన ప్రభు క్రీస్తు వారి కృపగల నామములో ప్రార్థించుకుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య భాగము మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు పలికిన మాటగా మనం చూస్తూ ఉన్నాం. అనుభవ జ్ఞానముచే ఆయన పలికిన ఈ మాటలో ఎంతో ప్రాముఖ్యమైన అంశములు దాగి ఉన్నాయి. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నైపుణ్యము కలిగిన వారికి లభించే బహుమానం లేదంటే కృషికి తగిన ప్రతిఫలం ఏమై ఉంటది అని ఈ వాక్య భాగంలో తేట తెల్లముగా విశదపరచబడుచున్నది. ఎవరైతే తన వృత్తిలో, తన ఉద్యోగంలో లేదా తను చేస్తున్న పనిలో అంకిత భావం, కృషి, శ్రద్ధ కలిగి పనిచేస్తూ ఉంటారో వారి యొక్క అధికారుల ద్వారా లేదంటే ఈ సమాజము ద్వారా గౌరవించబడతారు. వారు ఉన్నత స్థలములలో లేదంటే ఉన్నత స్థానాలలో ఉంచబడతారు. వారు రాజుల ఎదుట ధైర్యముగా నిలబడగలుగుతారు అనే చక్కటి అంశాన్ని ఈ లేఖన భాగం మనకి తెలియజేస్తూ ఉన్నది. ఈ వాక్య భాగంలో 2 విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి నిపుణత, రెండవది ప్రత్యేకత. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వారు అధిరోహించగలుగుతారు. ప్రియులారా, మనొకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మన మహాదేవుని మహాకృప చేత, ఆయన దయచేత ఒక మహోన్నతమైన సంస్థలో మనందరం కూడా పనిచేసే గొప్ప ధన్యతను మనం పొందుకొని ఉన్నాం. సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో మన సంస్థలో నేను సగర్వంగా చెప్పుకునే ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉన్నది అంటే, ఈ సంస్థలో మన దేవాది దేవుడు పనిచేసే గొప్ప ధన్యతను ఆయన మనకు అనుగ్రహించడమే. మరి అటువంటి ఉన్నతమైన సంస్థలో మన ఉన్నత దేవుడు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదాన్ని లేదంటే ఈ కృపని మనం
సద్వినియోగం చేసుకుంటున్నామా? మాదిరికరముగా క్రీస్తును ధరించుకునిన మనం పనిచేస్తున్న స్థలాలలో గాని, మనకు ఇవ్వబడిన అసైన్మెంట్స్ లో గాని మాదిరికరముగా మనం కొనసాగిపోతున్నామా అనేది ఈరోజు మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమై ఉన్నది. మరి మన ఫెలోషిప్ మెంబర్స్ నేను ఒక్కసారి పరిశీలన చేస్తున్నట్లయితే అనేక మంది మీ సీనియర్స్ గా ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఈ మధ్య కాలంలో యంగస్టర్స్ కూడా ఈ ఫెలోషిప్ లో జాయిన్ అవుతూ ఉండడం నేను గమనిస్తూ ఉన్నాను. గడిచిన ప్రమోషన్స్ లో అనేక మంది ఆఫీసర్స్ గా దే జాయిన్డ్ ఇన్ దేర్ న్యూ ప్లేసెస్. సో ఇటువంటి తరుణంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ప్రేరేపించబడి ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించడానికి ప్రభు ప్రేరణను బట్టి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ మధ్య కాలంలో అనగా రెండు వారాల క్రితం మన ప్రియులు సహోదరులు ఎంఎన్ రావు గారు చక్కటి సాక్ష్యాన్ని వారు ఇచ్చారు, మనం విన్నాం. వారి యొక్క ప్రమోషన్ గురించి, వారి యొక్క పోస్టింగ్ గురించి అయినా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన చెప్పిన సాక్ష్యం ఇట్స్ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. చాలా చక్కటి సాక్ష్యం. మనందరం కూడా ఇన్స్పైర్ కావాల్సినదే. ఎందుకంటే ఆయన తెలియజేస్తారు మనకి, వాళ్ళ బ్యాచ్ లో ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ గట్ ద ప్రమోషన్. నాట్ ఓన్లీ దట్ హి వాస్ సెలెక్టెడ్ అండ్ పోస్టెడ్ ఇన్ ఏ కీ రోల్. చాలా ప్రాముఖ్యమైన స్థానంలో దేవుని మహాకృప చేత నేను ఉంచబడ్డాను ఆయన చెప్పుట చాలా సంతోషకరం, ఆశీర్వాదకరం మనందరికీ కూడా. సో ఆ విధంగానే ప్రియులారా, నా కెరీర్ లో అనేక మంది సీనియర్స్ నేను చూశాను, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అనేక మంది మన సహోద్యోగ మిత్రులు ఆ విధంగా పనిచేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఆ మిత్రులందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ఈ ప్రయాణంలో లేదంటే మన ఉద్యోగ జీవితంలో, ఈ కెరీర్ లో మరి అనేక మందితో మనం కలిసి పనిచేయవలసిన వారుగా ఉంటూ ఉంటాం. సుమారు 40 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ప్రాంతాలలో అనేక మందితో అనేక అసైన్మెంట్స్ లో కలిసి పనిచేయాల్సిన అవకాశం వచ్చింది. ఈ ప్రయాణంలో ప్రియులరా, అనేక మంది మనల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, అభినందించే వాళ్ళు ఉంటారు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఆదరించే వాళ్ళు ఉంటారు. అంత మాత్రమే కాదు కానీ మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, మనల్ని అవమానించే వాళ్ళు ఉంటారు, మనల్ని అవహేళనలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ అన్ని పరిస్థితులలో కూడా మనం ఆశ్రయించాల్సినది, మనం పడాల్సింది కూడా ఆ యొక్క దేవుని వైపు మాత్రమే. మనకివ్వబడిన వాగ్దానం, ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు. ఆపత్కాలములలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్న దేవుని వైపు మాత్రమే మనం ఆనుకుని మన ప్రయాణం, అంటే ఈ ఉద్యోగ ప్రయాణంలో గాని, మన జీవన యానంలో గాని, మనకిచ్చిన అసైన్మెంట్స్ ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంలో గాని ఆయన కృపను మనం వ్యర్థం చేసుకోకుండా, చక్కటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటూ అనుక్షణము కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకోవలసిన వారముగా ఉన్నాం. ఈ కాంపిటేటివ్ సినారియోలో, ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అన్లెస్ మనకు మనం అప్డేట్ అవుతుంటేనే గాని మనం ఈ నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం.
మనం అప్డేట్ కాకపోతే ఖచ్చితంగా అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. అవుట్డేట్ అయిపోయిన వస్తువు మనకు తెలుసు కదా, అది ఎందుకు పనికిరాదు, డస్ట్‌బిన్ లో వేయడానికి తప్ప. ఎందుకు పనికిరాదు, డస్ట్‌బిన్ లో వేయడానికి తప్ప. ఎప్పుడు మనం అప్డేట్ కాకపోతే. మిత్రులను ఇచ్చే సూచన, దయచేసి ఎప్పటికప్పుడు పోటీ పడే మనస్తత్వాన్ని, అప్డేట్ అవ్వాలనే ఆకాంక్షను దయచేసి అందరూ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అభిమానించే వాళ్ళతో పాటు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. ఇది మానవ నైజం, లేదంటే మానవ సహజం. మరి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడినవి అని అతను విన్నప్పుడు, ఆ గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అని వినినప్పుడు ఆయన ఎంతో ఆందోళన చెంది ఆ దేవుని సన్నిధిలో అతను ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడు? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచు వాడా. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడువైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవుని యొక్క కటాక్షం మనపై నిత్యము ఉండాలి అంటే, ఆయన నిబంధన మనసుతో స్థిరపడి ఉండాలి అంటే, మనం ఏం చెయ్యాలి? మనము ఆయనకు ఇష్టలుగా, మనం ఆయనకు ఇష్టలుగా మన జీవనయానాన్ని మనం కొనసాగించవలసిన వారమై ఉన్నాం. మరి ఎవరు దేవునికి ఇష్టలు అని మనం ఆలోచన చేసినట్లయితే, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. ఎవరు దేవునికి ఇష్టలు? అక్కడ వ్రాయబడి ఉంటుంది కదా 2వ పాదంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాటలకు లోబడి మనం మన జీవనయానాన్ని మనం కొనసాగించవలసిన వారముగా ఉన్నాం. మన ఉద్యోగ నిర్వహణలో, మన బాధ్యతల నిర్వహణలో మనం బుద్ధి, జ్ఞానము, వివేచన కలిగి నడవవలసిన వారమై ఉన్నాం. మరి ఈ బుద్ధి, జ్ఞానము, వివేచన మనం ఎక్కడి నుంచి సంపాదించుకుంటాం? లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఆయన యందే గుప్తమై ఉన్నాయి. వాటిని మనం పొందుకోవాలంటే ఆయన మాటలకు లోబడి నలిగిన హృదయము గలవారమై మన జీవనయానాన్ని మనం, లేదంటే ఉద్యోగ బాధ్యతలను మనం నిర్వర్తించవలసిన వారముగా ఉన్నామని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. సమూయేలుకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన ఆజ్ఞలు వినుట శ్రేష్టమైనవి, ఆయన మాట వినుట శ్రేష్టమైనవి. ఆయన మనకి ఏమి ఆజ్ఞ ఇచ్చాడు? ఆ విధంగా మనం మన జీవనయానాన్ని కొనసాగించాలి. నమ్మకముగా
మన విధులలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయన చిత్తమునకు లోబడి జీవించవలసిన వారమై ఉన్నాం. లోకంలో మనలను శ్రమ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి, అపాయకరమైన పరిస్థితుల్లోకి నెట్టడానికి కూడా కొద్దిమంది ఉంటారు. ఇది మానవ సహజం. ఈ నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ నెహెమ్యా ఈ ప్రాకారాలు పునర్నిర్మించడానికి పనికి పూనుకొనున్నప్పుడు ఇక్కడ మనం చూస్తాం 2వ అధ్యాయంలో 18వ వచనములో మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమోనీయుడైన దాసుడగు టోబియాను వాడును, అరబీయుడైన గెష్యెమను ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి ఏం చేశారు వాళ్ళు? ఈ చక్కటి పనిని చేయడానికి, ఈ మంచి కార్యం వాళ్ళు చేయడానికి పూనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారట? హేళన చేసి పనిని తృణీకరించి అనేక మార్లు ఈ గ్రంథములు మనం చూస్తున్నట్లయితే వీరు అనేక మార్లు ఆటంకపరిచి అపాయకర పరిస్థితుల్లో వీరిని ముందుకు నెట్టడానికి ప్రయత్నించిన వారుగా ఈ ముగ్గురిని మనం చూస్తాం. కానీ దేవుని చిత్తమునకు లోబడి దేవుని పని పట్ల బాధ్యత కలిగి నెహెమ్యా తదితరులు పూనుకున్న ఈ పనిని దేవుడు తన కృపలో ముగించిన వాడిగా మనం ఈ గ్రంథములో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ విధంగానే మనకి అప్పగించబడిన పనిని మనం బాధ్యతాయుతంగా నమ్మకంగా చేసినట్లయితే శ్రద్ధ, కృషి, నిరంతరము శ్రద్ధ గల కృషిని మనం సలిపిన వారమైతే, శ్రేష్టమైన పనిని మనం చేస్తున్నట్లయితే రాజుల ఎదుట నిలిచే నైపుణ్యాన్ని మనం పొందుకుంటాం. మనం పనిలో నైపుణ్యతను మనం పెంపొందించుకున్న వారమైతే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానాలలో ఉంచే దేవుడై ఉన్నాడు. మనం ఉన్నతమైన స్థానములో ఉన్నామంటే అది మన దేవునికి మహిమ, మనకు కూడా వ్యక్తిగతంగా గౌరవం. మళ్ళీ ఒకసారి చెప్దామా? మనం శ్రేష్టమైన పనిని చేసే వారమైతే మనం రాజుల ఎదుట నిలిచే నైపుణ్యాన్ని కలిగి ఉంటాం. మనం పనిలో నైపుణ్యం కలిగినట్టయితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లయితే అది దేవునికి మహిమ. అంతేకాకుండా మనకు కూడా వ్యక్తిగతంగా గౌరవం కలుగుతుంది. మరి చూస్తున్నట్లయితే సామెతలు 12వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. నీవు నీ పని ఎడల శ్రద్ధ కలిగిన వాడవైతే ఖచ్చితంగా ఒకరోజు నీవు అధికార స్థానానికి చేరుకునే చక్కటి అవకాశం ఉందని లేఖనాలు సెలవిస్తున్నాయి. 10వ అధ్యాయం 4వ వచనం సామెతలు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవాడు దేవుడిచ్చే ఐశ్వర్యం, అదేవిధంగా లోకానుసారమైన ఐశ్వర్యాన్ని కూడా మనం పొందుకునే వారముగా ఉంటాం. మనం చేసే పనిలో మనం చురుకుగా ఉండాలట, అలర్ట్ గా ఉండాలట, యాక్టివ్ గా ఉండాలి, అటెంటివ్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి, అటెంటివ్ గా ఉండాలి. సామెతలు 12వ అధ్యాయం 27వ వచనములు ఈ విధంగా తెలియజేస్తుంది. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. మనం చేస్తున్న పనిలో మనం యాక్టివ్నెస్ కనపరచవలసిన వారమై ఉన్నాం. దేవుడు
యథార్థవంతుని త్రోసివేయుడు. యోబు 8వ అధ్యాయం 20వ వచనం. ఎప్పుడైతే మనం యథార్థత కలిగి, నమ్మకత్వాన్ని కలిగి, మన పనిలో నిపుణతను పెంపొందించుకుంటూ, మన అప్పగించిన బాధ్యతలను మనం నెరవేరుస్తూ ఉంటామో, తప్పకుండా దేవుడు మనల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ఎంత మాత్రము కూడా ఆయన మనల్ని త్రోసివేయడు. అదే విధంగా యోబు 34వ అధ్యాయం 10-12 వరకు మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. నరుల క్రియలకు తగినట్లుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నీవు ఏది విత్తితిమో దానినే మనం ఆ ఫలాలనే మనం కోసుకుంటామని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మనం శ్రద్ధగా పనిచేస్తే ప్రతిఫలం ఆ విధంగానే ఉంటుంది. మనం నమ్మకంగా పనిచేస్తే ఆ విధమైన ఫలాన్ని మనం పొందుకుంటాం. మరి ముఖ్యంగా ప్రియులారా, మరి నా కెరీర్‌లో నన్ను అత్యధికంగా ప్రభావితం చేసిన ఒక 2 వాక్య భాగాలని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా సార్లు చాలా విషయాలలో చాలా సందిగ్ధత ఉండేది నేను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు. అప్పుడు దేవుని వాక్యం తేటతెల్లంగా తెలియజేసిన మాట ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? ఇట్స్ ఎ వెరీ కన్‌ఫ్యూజింగ్ స్టేట్. నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. దేవుని వాక్కు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. దెన్ ఐ రియలైజ్ మనం మనుషుల కొరకు పని చేయకూడదు. నమ్మకత్వాన్ని కలిగి పని చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవుని దయను నేను సంపాదించుకున్నట్లయితే నేను విడువను ఎడబాయనను వాగ్దానం చేస్తున్న దేవుడు నిత్యము నిరంతరము నన్ను నడిపించే దేవుడై ఉంటాడు. అధికారులకు మనం గౌరవించాలి. అధికారుల న్యాయమైన ఆజ్ఞలకు మనం లోబడాలి. ఖచ్చితంగా అధికారులను గౌరవించాలి. అధికారుల న్యాయమైన ఆజ్ఞలను మనం పాటించాలి. మన విధులను సక్రమంగా నిర్వర్తించాలి. దేవుని దయకు మాత్రం మనం పాత్రులుగా జీవించాలి. ఛాలెంజింగ్. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఈ లోకంలో అనేక మంది మనకు తారసపడుతూ ఉంటారు. అనేక విధాలైన ప్రయత్నాలు కొనసాగి పోతూ ఉంటారు. మేబీ దే మే కరెక్ట్ ఎట్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ క్రీస్తు ప్రేమను రుచి చూచిన మనం, క్రీస్తును ధరించుకొనిన మనం, ప్రభువు మనకిచ్చిన కృపను వ్యర్థం చేసుకోకుండా, ఆయన మన ఎడల చూపుచున్న దయకు మనం పాత్రులమై దేవుని సంతోషపెట్టు వారముగా మన అసైన్మెంట్స్ ని మనం కంప్లీట్ చేయవలసిన వారముగా ఉన్నాం. రెండవదిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనములో మన ప్రభువైన క్రీస్తు పలికిన మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఇది దేవుడు సెలవిచ్చిన మాట. మన మాటలలో ఖచ్చితత్వం ఉండాలి. ఈ 2 వచనాలు కూడా నన్ను చాలా ప్రభావితం చేశాయి.
నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా విశ్వసించేవాడిని. ప్రభువు మనకు ఏ అసైన్మెంట్ ఇచ్చినా, ఆయన మనల్ని ఏ స్థలానికి పంపించినా, దేవుని యొక్క ప్రణాళిక అయితే ఖచ్చితంగా ఉంది. ఆ ప్రదేశానికి వెళ్ళాలి. ఆ అసైన్మెంట్ ని దేవుని నామ మహిమార్థమై ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. మనుష్యుల దయ, దేవుని దయ. మనుషుల దయ కూడా ఉండాలి. ప్రాముఖ్యంగా దేవుని దయ కలిగిన వారమై మన జీవనయానంలో ఆయనకిష్టులుగా మనం మన జీవనయానాన్ని కొనసాగించవలసిన వారముగా ఉన్నాం. మరి ఈ విధంగా మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైన ఎక్స్‌పీరియన్సెస్ పంచుకోగలం. అదేవిధంగా అనేక మంది మన సీనియర్స్ మన మధ్య ఉన్నారు. వారి ఉదంతాలను కూడా నేను కోట్ చేయగలను. కానీ సమయం తక్కువగా ఉన్నందువలన బైబిల్‌లో వారి యొక్క పనిలో నిపుణత చూపించి, దేవుని యొక్క దయను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన కొద్దిమంది వ్యక్తులను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో మనం చూస్తున్నట్లయితే ప్రాముఖ్యంగా యోసేపు. యోసేపు దాసునిగా, ఖైదీగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క దయకతను పాత్రుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞానుసారం కొనసాగిపోతూ పాపాన్ని జయించి, పాపం నుండి పారిపోయి సాతాను యొక్క కుతంత్రాలను జయించి దేవునికి ఇష్టుడిగా ఆయన యవన ప్రాయం నుంచి కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన పనిలో నైపుణ్యతను చూపించాడు, యథార్థత కలిగి ఉన్నాడు. అదేవిధంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఆదికాండం 41వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూసినట్లయితే, ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. తదుపరి 39-41 వచనాలు మనం చూస్తున్నట్లయితే, మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెనని, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని నెక్కించెను. చాలా మంది దైవ దాసులు చెప్తూ ఉంటారు, పిట్ టు ప్యాలెస్, గోతిలో నుంచి రాజభవనంలోకి. దేవుని కృప, ఇతని నైపుణ్యత, పనిలోని నైపుణ్యత, దేవుని కృప యోసేపుని గోతు నుండి భవంతిలోనికి, రాజభవనంలోకి నడిపించినట్లుగా చూస్తాం. తన 2వ రథము మీద, అంటే ఆ దేశములో అత్యున్నత స్థానానికి, రాజు తర్వాత స్థానానికి ఫరో మరి ఉన్నత స్థానానికి హెచ్చించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన నైపుణ్యాన్ని, తన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా దేవుడు అనుగ్రహించిన కృపణతను వ్యర్థం చేసుకోలే. సమయోచితంగా తన జ్ఞానాన్ని
ప్రదర్శించిన వాడిగా మనం చూస్తాం. తరువాత మనందరికీ తెలిసిన సంఘటనలు దావీదు మహారాజు విషయములో అనేకమైనవి ఉదంతాలు మనం చూస్తూ ఉంటాం. మరి ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే గొర్రెల కాపరిగా ఉన్న దావీదు మహారాజుగా మార్చబడుట, ఆధిక్యతను పొందుకొనుట మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆ మొదటి సమూయేలు మొదటి సమూయేలు 16వ అధ్యాయం 14 నుంచి 19 వరకు 16వ అధ్యాయం 14 నుంచి 19 వచనం వరకు మనం చూస్తున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుడి చేత నీవు బాగుపడదువని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపస్యై ఉన్నాడు, మరియు యెహోవానికి తోడుగానున్నాడనుగా. ఇక్కడ దావీదు గురించి ఎంత చక్కగా వర్ణించబడింది, ఎంత చక్కగా వాళ్ళు చెప్పారో చూడండి. ఏమని చెప్తున్నారు వాళ్ళు? బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులు ఒకను చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీనై ఉన్నాడు. ప్రావీణ్యత, నైపుణ్యత, పని పట్ల శ్రద్ధ, దేవునిదైన అతను సద్వినియోగపరుచుకునుట, గొర్రెల కాపరిని. ఈ నైపుణ్యమే మొట్టమొదటిగా సౌలు రాజుకి పరిచయం చేస్తారు. దావీదుని ఈ నైపుణ్యమే సౌలు రాజుకి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత దావీదు మహారాజు అవ్వడం, ఇవన్నీ విషయాలు మనకి తెలిసినవే. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అలుపులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. నిపుణత కలిగిన దావీదు, చమత్కారముగా వాయించగల దావీదు, బహుశూరుడును యుద్ధశాలి అయిన దావీదు, మాట నేర్పరి అయిన దావీదు ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడు? రాజు సన్నిధికి తీసుకుని వెళ్ళబడ్డాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. ఆయన ఎవరు అంటే దానియేలు 6వ అధ్యాయం 1 నుంచి 3. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండానట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఎవరి దానియేలు? బందీగా తీసుకురాబడిన దానియేలు. ఏ స్థితిలోనైనా
ప్రతిరోజు దేవునికి ముమ్మారు ప్రార్థించే దానియేలు. లేఖనాలలో స్పష్టంగా రాయబడింది, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడైన దానియేలు. నైపుణ్యత, దేవుని కృపను సద్వినియోగం చేసుకున్న దానియేలు. చూడండి, ఇక్కడ ఈ దానియేలు మీద కూడా పితూరీలు చెప్పడానికి కొద్దిమంది ప్రయత్నించారు కదా. 4వ వచనం, అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టు సుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక. మళ్ళీ చదువుదామా. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎప్పుడు మనం మన విధి నిర్వహణలో ఏ విధంగా ఉండగలుగుతామంటే, కీర్తనాకారుడు అంటాడు కదా, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. వాక్యమై ఉన్న దేవుణ్ణి మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే, వాక్యానికి మన హృదయంలో మనం స్థానం ఇచ్చినట్లయితే, ఎట్టి పరిస్థితులలో కూడా మనం ఏ తప్పైనను చేయము. ఏ తప్పైనను చేయము. ఏ ఒక్కరూ కూడా మనలో తప్పును పట్టుకునే అవకాశాన్ని ఇవ్వనే ఇవ్వము. ఈ దానియేలు వల్ల, ఈ దానియేలు యొక్క నిపుణత వల్ల, ఈ దానియేలు యొక్క నమ్మకత్వము వలన, ఈ దానియేలు యొక్క విశ్వాసము వలన ఈ రాజిస్తున్న స్టేట్మెంట్ మనం ఒకసారి చూద్దామా. ఎప్పుడైతే ఈ దానియేలుని సింహాల గుహలోకి వేస్తారో అప్పుడు 16వ వచనం చూడండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. ఎంతటి మాదిరికరమైన జీవితం, ఎంతటి మహిమకరమైన జీవితం దానియేలు జీవించాడు చూడండి. రాజు చెప్తున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. రాజు కూడా విశ్వాసం కలిగింది, దానియేలు రక్షించబడతాడు. ఎందుకంటే దానియేలు ఈ రాజుకు ప్రీతిపాత్రుడైపోయాడు. ఆయన నిపుణతను బట్టి, అతని నైపుణ్యాన్ని బట్టి, ఆయన తెలివితేటలను బట్టి, ఆయన కార్యదీక్షతను బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, పని ఏడలు అతనుకున్న శ్రద్ధను బట్టి రాజుకి ఇతను ప్రీతిపాత్రుడైపోయాడు. 20వ వచనం చూడండి. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో, ఎవరు? రాజు. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవమగల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములను నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మొయించెను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని. మన జీవనయానంలో మనం దేవుని దృష్టికి నిర్దోషులుగా కనబడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చివరిగా చూస్తే రాజు ఒక శాసనం చేస్తున్నాడు. 26వ వచనం, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు
ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదముట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకారములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించనని వ్రాయించెను. ప్రియులరా, మన అధికారులు, మన సహోద్యోగులు, మన మిత్రులు మనలను బట్టి ఇటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నారా? నువ్వు ఏ క్యాడర్లో ఉన్నావని కాదు, నువ్వు ఏ క్యాడర్లో ఉన్నా పర్వాలేదు. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావని కాదు, నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు మనకి ఎక్కడికి పంపించినా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆయన మనల్ని అక్కడికి పంపిస్తూ ఉంటాడు. ఆయన ప్రణాళిక నెరవేర్చడం కోసమే మనల్ని ఆయన అక్కడ పెడతాడు. ఇది నిజం, ఇట్స్ ప్రూవెన్. కానీ నమ్మకత్వాన్ని కలిగి ఆయన దయకు పాత్రులమే. ఇచ్చిన అసైన్మెంట్స్ ని మనం సక్రమంగా నిర్వర్తించాలి. నైపుణ్యతను మనం పెంచుకోవాలి. శ్రద్ధ కలిగిన వారమై మన విధి నిర్వహణను మనం పాటించాలి. ఒక విశ్వాసిగా మన వృత్తిలో మనం ఏ విధంగా కొనసాగిపోవాలి? ఒక విశ్వాసిగా మన వృత్తిలో మనం ఏ విధంగా కొనసాగిపోవాలని ఆలోచన చేస్తున్నట్లయితే ఓనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బాధ్యత వహించాలి. మన వృత్తి పట్ల మనం బాధ్యత వహించవలసిన వారముగా ఉన్నాం. ఎక్సలెన్స్, శ్రేష్టమైన అవుట్పుట్ మనం ఇవ్వాలి. ఇంటిగ్రిటీ, నిజాయితీగా మనం పని చేయాలి. ఎఫిషియెంట్లీ, సమర్థవంతంగా మనం పని చేయాలి. ఎఫెక్టివ్లీ, ఫలభరితంగా మనం పని చేయాలి. ఒక విశ్వాసిగా ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా వాక్యానుసారం జీవించాలి, మాదిరికరముగా జీవించాలి, దేవునికి మహిమకరముగా మనం జీవించాలి. ఒక్క రెండు కొటేషన్స్ నాకు అతిగా నచ్చిన ఒక్క రెండు కొటేషన్స్ షేర్ చేసుకుని ఐ విల్ కన్క్లూడ్ ఇట్. బీ ది బెస్ట్ వెర్షన్ ఆఫ్ యూ, డూ ది బెస్ట్ యూ కెన్. బీ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యూ, డూ ద బెస్ట్ యూ కెన్. ఎవరిని మనం ఇమిటేట్ చేయక్కర్లా, ఇతరులలాగా మనం పని చేయాలని ప్రయత్నించక్కర్లా. నీకు నీవుగా పని చేయడానికి ప్రయత్నించు, నిన్ను నీవుగా నిరూపించుకోవడానికి పని చేయి. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్, లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్. అడావుడు చేయక్కర్లా, అల్లరి చేయక్కర్లా. నీ కృషి ఒకరోజు అది ఫలభరితమై నిన్నొక ఉన్న స్థానానికి నిలబెడుతుంది. తన పనిలో నిపుణత గల వానిని చూచితువా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచు. అట్టి ధన్యత, అటువంటి స్థితి, ఉన్నతమైన స్థితి మన జీవనయానంలో, మన విధి నిర్వహణలో, మన ఉద్యోగ బాధ్యతలలో ప్రభువు మనందరికీ అనుగ్రహించును గాక. అందరికి వందనాలు.